హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా టేస్టీగా కారం అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం 5 నిమిషాల్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రైస్ చేయడానికి మనం రాత్రి మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వండిన రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే అన్నంలో 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం రైస్కు పట్టేలా కలుపుకోవాలి. రైస్ను ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు పల్లీలు వేగిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న కారం రైస్ వేసుకొని కారానుకున్న పచ్చివాసన అంతా కూడా పోయేలా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో 1 టీ స్పూన్ గరం మసాలా, తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు ఈ రైస్ను చిటికలో చేసేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా కారమన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా త్వరగా చేసుకునే కారమన్నం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.